నమ్ముకున్న వాడి కోసం కన్న బిడ్డల్ని సైతం వదిలి వచ్చింది. నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే అన్నట్లు చెట్టు పుట్టా పట్టుకుని తిరిగింది. కష్టపడి పనిచేస్తూ తోడు నీడగా నిలిచింది. మరి 4 ఏళ్ల సహజీవనం తర్వాత వారి మధ్య పొరపచ్చాలు ఎందుకొచ్చాయి? జీవితాంతం తోడుంటానని నమ్మిన వ్యక్తి ఏం చేశాడు? ప్రశాంతంగా ఉన్న పచ్చని మామిడి తోటలో రక్తపు మరకలకు కారణాలేంటి? కడప జిల్లా రాజంపేట మండలం వెంకటంపల్లికి చెందిన ఈశ్వరమ్మ భర్త వెంకట సుబ్బయ్య 5 ఏళ్ల క్రితం మృతి చెందాడు. వీరికిద్దరు కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. భర్త చనిపోయిన తర్వాత 3 బిడ్డల పోషణ భారంగా మారడంతో ఈశ్వరమ్మ నెల్లూరు జిల్లా రాపూరు మండలం ఓబులాయిపల్లెకి చెందిన రత్తయ్యతో పరిచయం కాస్త సహజీవనానికి దారితీసింది. అయితే రత్తయ్య మామిడి తోటలపై కాపలా ఉండే పనులు చేస్తూ ఉంటాడు. నాలుగేళ్లుగా రత్తయ్య, ఈశ్వరమ్మ కలిసే ఉంటున్నారు. ఈశ్వరమ్మ పెద్ద కుమార్తెకు పెళ్లి కాగా మిగిలిన 2 బిడ్డలను సోదరి వద్దే ఉంచి ఆమె కూడా రత్తయ్య వెంటే పొలాలు, తోటలకు కాపలాగా ఉంటూ జీవనం సాగిస్తోంది. నెలకు 2 నెలలకోసారి వచ్చి బిడ్డలకు కావలసినవి ఇచ్చి మళ్లీ రత్తయ్య వద్దకే వెళ్లిపోయేది. పొలాలకు కాపలా ఉండడంతో పాటు అక్కడే కూలి పనులు చేసుకుంటూ ఈశ్వరమ్మ జీవనం సాగిస్తూ ఉండేది. ఈ క్రమంలో ఈశ్వరమ్మపై రత్తయ్యకు అనుమానం ఏర్పడింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఒంటిమిట్ట మండలంలోని గుంటికాడిపల్లెలో రాజారెడ్డి మామిడి తోటలో కాపలా ఉంటున్నారు. ఈశ్వరమ్మ ప్రవర్తనపై మరింత అనుమానం పెంచుకున్న రత్తయ్య ఆమెను కర్రతో కొట్టి అనంతరం కొడవలితో పొడిచి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని గుడిసెలోనే వదిలేసి పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. డాగ్ స్క్వాడ్ ఆధారాలతో నిందితుడు రత్తయ్యను ఒంటిమిట్ట మండలం నడింపల్లి సమీపాన ఆంజనేయస్వామి గుడి వద్ద పోలీసులు అరెస్టు చేశారు. భర్త చనిపోయిన తర్వాత ఇతనితో సహజీవనం చేస్తూ ఈ గుంటికాడిపల్లి రాజారెడ్డి గారి తోటలో కాపలా ఉండడానికి వచ్చింది. ముద్దాయి ఆమె మీద అనుమానం పెంచుకొని ఆమె యొక్క ప్రవర్తనను శంకించి ఆమెను విపరీతంగా కట్టెతో బాగా కొట్టినాడు. అదేవిధంగా చిన్న కత్తి తీసుకొని 2-3 చోట్ల గాయం కూడా చేసి పొడిచినాడు. ఆమెని చనిపోయిన తర్వాత ఆమె డెడ్ బాడీని అక్కడనే వదిలేసి అతను పారిపోయినాడు. అతని డీటెయిల్స్ కూడా మనకు తెలియవు. కానీ ఇమ్మీడియట్గా సాంకేతిక సహాయంతో, క్రూస్ టీమ్ సహాయంతో కేసును త్వరితగతిన ఛేదించి వారి మృతురాలి డీటెయిల్స్, అదేవిధంగా ముద్దాయి డీటెయిల్స్ని ఇమ్మీడియట్గా ట్రేస్ చేయగలిగారు. ముద్దాయి ఆచూకీ ఎక్కడ ఉంటాడో తెలియదు, కానీ ఇమ్మీడియట్గా స్పెషల్ టీమ్స్ రంగంలో దిగి వారిని గైడ్ చేసి ఇమ్మీడియట్గా ముద్దాయిని కూడా అరెస్ట్ చేశారు. 5 ఏళ్ల క్రితం తండ్రి మరణం, ఇప్పుడు తల్లి హత్యతో 2 బిడ్డలు అనాథలుగా మారారు. పెద్దమ్మ వద్ద చిన్న గుడిసెలో తలదాచుకుంటున్నారు. బిడ్డలకు ఏదైనా దారి చూపాలంటూ ఈశ్వరమ్మ సోదరి, తండ్రి వేడుకుంటున్నారు. నా చెల్లెలు చనిపోయింది సార్. ఎలా చనిపోయింది కూడా మాకు తెలియదు సార్. కానీ నా చెల్లెలు పిల్లలు 2 అనాథలు అయిపోయినారు. నాకు అనిపోతే నాకు భర్త లేడు సార్. నిన్నది ఒకదాన్ని చూసే వాళ్ళు ఎవరు లేరు సార్. ఆ బిడ్డలకు ఏదో ఒక న్యాయం చేసేట్టుగా చూడండి సార్. నేను నుండి ఎన్ని రోజులు ఉంటాను సార్. అప్పుడు ఆ బిడ్డల పరిస్థితి ఏం సార్? 2 ఆడపిల్లకాయలు, 1 మగ పిల్లోడు ఉన్నాడు సార్. ఒక పాప కంటే పెళ్ళి అయిపోయలేదు సార్. మిగతా 2 పిల్లలు ఉన్నారు సార్. వాళ్ళ పరిస్థితి ఏంది? నా కూతురు వచ్చి తోటలో పని చేస్తూ ఉండి ఆడ ఏం జరిగిందో చనిపోయిన తర్వాత పిల్లోడు దిక్కులేని పిల్లోళ్ళు అయిపోయినారు. వాళ్ళకి ఏం ఆధారం చేస్తారో ఏదో ఒక ఆధారం చేయాలా. మా నాన్న 5 ఏళ్ళ క్రితం చనిపోయినాడు. అక్కడ తోటలో పని చేస్తానింది. ఆమె చనిపోయింది. మా సార్లు చెప్పిన వరకు తెలియదు. నాకునేది ఒక అక్క, ఒక చెల్లెలు. ఒక పెళ్ళి అయిపోయింది, ఒక చెల్లెలు పెళ్ళి గల. మేము అనాథలు అయిపోయినాము. మీరే దారి చూపాలి సార్. అటువంటి నేను మా పెదమ్మ కాడ పని చేసుకుంటా ఉంటాను. చేలో పని చేసుకుంటా ఉంటాను. ఎంగటపల్లి మధ్యలో మీరే దారి చూపాలి సార్. అనుమానం భూతానికి నమ్మి వచ్చిన మహిళ బలికాగా నిందితుడు జైలు పాలయ్యాడు.